అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు అయితే మనం ఫ్రాన్స్తో చక్కగా ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. అయితే ఎక్కువ స్పైసెస్ లేకుండా హెల్తీగా మనం ఇంట్లోనే ప్రాన్స్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఒకసారి అయితే మనం ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళి చూసేద్దాం. అయితే నేను 2 కేజీల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నానండి. ఈ 2 కేజీల బాస్మతి రైస్కి 1 కేజీ అయితే నేను ప్రాన్స్, మీడియం సైజ్ ప్రాన్స్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదండి బిర్యానీ ఎంత చక్కగా వచ్చిందో. ఎక్కువ స్పైసీగా లేకుండా పిల్లలు కూడా హ్యాపీగా తింటారండి. ఇలా మీరు కూడా ఇంట్లో అయితే చేసి పెట్టండి. ఇప్పుడు మనం ఈ ప్రాన్స్ బిర్యానీ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. బిర్యానీ కోసం అయితే నేను కేజీ ప్రాన్స్ తీసుకున్నానండి. వీటిని నేను ముందే చక్కగా సాల్ట్, పసుపు వేసి క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి. కళాయి తీసుకొని ఒక కళాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లోకి అయితే మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న, క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో అయితే మనం కుక్ చేయాలండి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు ఒక స్పూను మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అయితే ఇలా సాల్ట్ యాడ్ చేసుకోవటం వలన ఆల్రెడీ అందులో ఉన్న ప్రాన్స్లో ఉన్న వాటర్ అనేది పైకి వస్తుందండి. కొంచెం నేను ఫస్ట్ ఒక స్పూన్ వేసాను, తర్వాత ఇంకో స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ప్రాన్స్ని మనం అందులో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకొని ఆ ప్రాన్స్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల కారము, రుచికి సరిపడా సాల్ట్. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అయితే ఫస్ట్ యాడ్ చేశానండి. తర్వాత కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూను గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ అయితే బిర్యానీ మసాలా యాడ్ చేద్దామండి. ఈ బిర్యానీ మసాలాని నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నానండి. తర్వాత ఇందులోకి 1 కప్పు పెరుగు వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి. నేను ఉల్లిపాయలు పెద్ద సైజు 3 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఇంకా 4 పచ్చిమిరపకాయలు అయితే వీటి కోసం అయితే తీసుకున్నాను. ఎక్కువ స్పైస్ అయితే నేను వేయాలనుకోలేదు. అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసి అందులో హాఫ్ అయితే నేను నిమ్మరసం అయితే యాడ్ చేశానండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం ప్రాపర్గా మసాలా అంతా కూడా ప్రాన్స్కి పట్టేలాగా కలుపుకొని 1 అవర్ అయితే మనం పక్కన ఉంచుకోవాలి. మనం ఇప్పుడు రైస్ కుక్ అవ్వడానికి అయితే ఒక ఫ్రీగా కుక్ అయ్యే బౌల్ అయితే తీసుకుందామండి. రైస్ అందులో ఫ్రీగా ఉడికేలాగా ఉండాలి. అయితే ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆల్రెడీ మనం కడిగి నానబెట్టుకొని ఉంచుకున్న బిర్యానీ రైస్ని అయితే యాడ్ చేసుకొని దానిలోకి రైస్ మునిగేంత వరకు అయితే వాటర్ పోసుకోవాలండి. మనం వాటర్ అనేది లెక్కేం అవసరం లేదు, ఎందుకంటే రైస్ ఫ్రీగా కుక్ అవ్వాలి కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి లీవ్స్ కూడా అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి మొత్తం రైస్ అంతా కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే మనం కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు మనం ఒకసారి రైస్ కుక్ అయిందో లేదో అయితే చూద్దామండి. రైస్ బిర్యానీలోకి మనం ఇలా పట్టుకుంటే విరిగేలా ఉంటే సరిపోతుందండి. ఈలోగా పక్కన మనం వేరొక బౌల్ పెట్టుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వీటిని అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ ముందే మనం పక్కన పెట్టుకుని ఉంచుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి. ఈ ప్రాన్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు అయితే ఒక 2 మినిట్స్ అయితే మనం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ప్రాన్స్ని అయితే మనం కింద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒకవైపు ఆల్రెడీ మనకి రైస్ కుక్ అయి ఉన్నాయి కదండి. ఈ రైస్ని అయితే మనం ఈవెన్గా అయితే లేయర్గా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఒక లేయర్గా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాను కూడా కొంచెంగా వేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకొని ఆ పైన బిర్యానీ మసాలాని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా అయితే మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఇందులో లేయర్గా మనం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంకా కాజు, జీడిపప్పును కూడా మనం కొంచెం నెయ్యిలో వేయించుకొని వేసుకుంటే వాటి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం లిడ్తో కవర్ చేసి
10 మినిట్స్ హై ఫ్లేమ్లోని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బిర్యానీ ఇలా అయితే రెడీ అయిపోతుందండి. ఇలా చూసినప్పుడు మనకి బిర్యానీ ఇలా ఉంటుంది, కానీ మనం వన్స్ కింద నుంచి పై వరకు కలిపినప్పుడు మనకి కింద ఉన్న ప్రాన్స్ అనేవి పైకి వచ్చి మసాలా అంతా బిర్యానీకి స్ప్రెడ్ అయ్యి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మనమైతే ఎక్కువగా చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో. అప్పుడప్పుడు ఇలా ప్రాన్స్ బిర్యానీ కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ స్టైల్లో ప్రాన్స్ బిర్యానీ ఎలా చేస్తారో నాకైతే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.